రాజధర్మం పేరిట సీతమ్మను వనంలో వదిలివేయడం న్యాయమా? ధర్మానికి బలైపోయిన లక్ష్మణ హృదయం ఏ విధంగా క్షోభించింది? ధర్మ సాక్షిగా నిలిచిన సుమంత్రుడు చెప్పిన రహస్యాలు ఏమిటి? జీవితంలో ఎదురయ్యే ఎన్నో సందేహాలను తీర్చే అనగనగాలోని నేటి కథనమే ధర్మ సాక్షిగా సుమంత్రుడి రామాయణ రహస్యాలు. ఆశ్రమంలో సీతమ్మకు వాల్మీకి దీవెనలు. అనగనగా అది త్రేతాయుగం. వాల్మీకి రామాయణం ప్రకారం ఆకాశంలో చంద్రుడు కమ్మిన మబ్బులను తలుచుకొని తన జీవితం కూడా మబ్బులకే లోనైనట్లు భావిస్తుంది సీతమ్మ. మాతృత్వం, నిరాశ, బాధ, భయాల మధ్య సీతమ్మ అరణ్యంలో ఒంటరిగా మిగిలిపోతుంది. ఇది నిన్నటి వరకు జరిగిన కథనం. ఇక తరువాయి భాగం ముందుకెళదాం రండి. పడవ ఎక్కి గంగానదిని దాటిన లక్ష్మణుడు అక్కడే నిలబడ్డాడు. సీతమ్మ వద్దకు మునికుమారులు రావడం, వారు వెళ్లడం, తరువాత వాల్మీకి మహర్షి రావడం, వారి వెంట సీతమ్మ వెళ్లడం చూచి లక్ష్మణుని మనస్సు కొంతవరకు కుదుటపడుతుంది. ఆ తరువాత అరణ్యంలో వదిలి వెళుతున్న సమయంలో తీవ్ర దుఃఖితుడై సారథి సుమంత్రుడితో తన దుఃఖ భారాన్ని పంచుకుంటాడు లక్ష్మణుడు. సుమంత్ర, సీతమ్మ వాల్మీకి ఆశ్రమం చేరుకుంది. సుమంత్ర, రాముడు అయోధ్యలో ఉన్నాడు. సీతా వియోగం రామునికి ఎంత బాధాకరమో కదా. ఏ పాపమూ ఎరుగని సతిని విడిచిన రామునికి ఇంతకంటే దుఃఖం వేరే ఉంటుందా? ఇది దైవ ఘటన కాక మరేమిటి సుమంత్ర? వనవాస కాలంలోనేమో మాయామృగం, ఇప్పుడేమో ఈ లోకోపవాదు సీతమ్మ వియోగానికి కారణాలు. పౌరులు వేసిన అపవాదకు పౌరులు బాగానే ఉన్నారు. రాముడు అంతఃపురంలో ఉన్నాడు. ఏ పాపమూ ఎరుగని సీతమ్మ వనవాసం చేస్తుంది. ఇది ధర్మమా? లక్ష్మణ ప్రభు, సీతమ్మ విషయమున మనం బాధపడవలసిన పని లేదు. ఆమె వాల్మీకి ఆశ్రమంలో ఏ విధంగా చూచినా సురక్షితమే లక్ష్మణ ప్రభు. పూర్వం దుర్వాసముని మీ తండ్రి గారు దశరథ మహారాజుతో చెబుతూ ఉంటే విన్నాను. రాముడి జాతకంలో దుఃఖాలు, కష్టాలు రాసిపెట్టి ఉన్నాయట. రామునికి తనకు కావలసిన వాళ్లు ఏనాటికైనా దూరమవుతారట. ఇప్పుడు సీతమ్మను విడిచిపెట్టాడు. కొంతకాలం తర్వాత రాముడు నిన్ను, భరతుణ్ణి, శత్రుఘ్నులను కూడా విడిచిపెడతాడట తెలుసా? ఇంకో విషయం వినండి ప్రియమైన మహారాజా. మీ తండ్రి గారికి దుర్వాసముని ఇంకో విషయం కూడా చెప్పారు. ఆ రోజున పూర్వం దేవతలతో జరిగిన సంగ్రామంలో దైత్యులు దిక్కుతోచని వారై భృగు మహర్షి పత్నిని ఆశ్రయిస్తారు. ఆమె వారికి రక్షణగా హామీ ఇస్తుంది. ఆ తపస్విని శిరస్సును ఖండించాడట శ్రీ మహావిష్ణువు. ఇందుకు ప్రతిక్రియగా ఆమె పతి భృగు మహర్షి మహావిష్ణువును నరునిగా జన్మించి భార్య వియోగ వ్యధను అనుభవించమని ఆగ్రహంతో శపించాడట భృగు మహర్షి. ఆ మహావిష్ణువే రాముడిగా దశరథ మహారాజుకు పుత్రుడిగా జన్మిస్తాడని, ఈ భూమండలాన్ని 11,000 సంవత్సరాలు పరిపాలిస్తాడని, తదుపరి బ్రహ్మలోకం చేరుకుంటాడని, రామునికి జానకి ద్వారా 2 పుత్రులు కూడా కలుగుతారని చెప్పారు దుర్వాస మహర్షి. ఇదంతా ముందుగానే దుర్వాస మహర్షి మీ తండ్రికి తెలియజేశారు. అంతేకాదు లక్ష్మణ ప్రభు, ఆ సమయంలో ఆ మాటలు విన్న నేను విన్నానని తెలిసి మీ తండ్రి దశరథ మహారాజు ఆ మాటలు ఎక్కడా ఎవరితోనూ చెప్పకూడదని నాతో ఒట్టు కూడా వేయించుకున్నాడు ప్రభు. అందుకని ఆ మాటలు నేను ఎవరితోనూ ఇదివరకు చెప్పలేదు, చెప్పకూడదు. కానీ ఇప్పుడు దశరథ మహారాజు లేడు, ఆ ఒట్టుకు విలువలేదు. అందుకే నేను నీతో ఈ విధంగా చెప్పినట్లు నీ తమ్ములకు కూడా చెప్పరాదు సుమా. ఇదంతా దైవ ఘటనాన్ని సరిపెట్టుకొని ఆ పరమాత్మ సంకల్పానుసారమే జరుగుతుందని గ్రహించి ఇక నీవు దుఃఖాన్ని విడిచిపెట్టు. అదే ఇక మనం చేయవలసింది అంటాడు సుమంత్రుడు లక్ష్మణునితో. ధర్మ సాక్షిగా సుమంత్రుడు చెప్పిన ధర్మ రహస్యాలకు లక్ష్మణుడు సరే అని చెప్పి పరవశుడవడమే కాదు, ఊరడెల్లి స్వాంతన పొందుతాడు. ఇదిలా ఉండగా అదే సమయంలో మార్గమధ్యంలో సమిధల కోసం ఆ పరిసర ప్రాంతాలలో వెళుతూ ఉండే వాల్మీకి మహర్షి శిష్యులు సీతమ్మ ఏడుపుని విని వెంటనే వాల్మీకి చెబుతారు. శిష్యుల మాటలు విన్న వాల్మీకి కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో విషయమంతా తెలుసుకుంటారు. వెంటనే ఆమెను సమీపించి ఓదార్చుతాడు. అమ్మా, నీవు ఎవరో నాకు తెలుసు. నీవు అయోధ్యాధిపతి దశరథ మహారాజు కోడలివి, జనక మహారాజు కూతురివి, రాముని పత్నివి, సీతవు. నీకిదే స్వాగతం.
నీవు ఏ కారణంతో వచ్చావో నా తపోబలంతో సంపూర్ణంగా తెలుసుకున్నాను తల్లి. నీవు ఏ పాపమూ ఎరుగవు. నీవు పునీతవు తల్లి, పునీతవు. ఇది మన ఆశ్రమము. ఇచట నీవు వసింపుము. లోకపావని, నీవిక్కడ ఎలాంటి భయమూ లేకుండా నిశ్చింతగా ఉండవచ్చునమ్మా. నా ఆశ్రమంలో తపోవృత్తిలోని స్త్రీల సంరక్షణలో నీ పుట్టింటిలో ఉన్నట్లే నీవు ఇక్కడ నిరభ్యంతరంగా వసించుము తల్లి. నన్ను నీ తండ్రి జనక మహారాజులాగే భావించు సీతమ్మ అంటూ కంటికి రెప్పలా కాపాడమని ఆశ్రమంలోని మునిపత్నులకు అప్పగిస్తాడు. తండ్రివలే ఆదరిస్తాడు వాల్మీకి మహర్షి. ఆ ఓదార్పు ఔదార్యంతో సీతమ్మ 2 చేతులు జోడించి భక్తితో ఆయన పాదాలకు నమస్కరిస్తుంది. వాల్మీకి ఆశ్రమం ప్రకృతి సోయగాలతో నిండిన పవిత్ర స్థలం. శాంతమయమైన వాతావరణంలో ఋషులు వేదమంత్రాలు జపిస్తూ ఉంటారు. సీతమ్మ గాఢ వేదనతో ఉన్నప్పటికీ మహర్షి కరుణతో క్రమంగా ధైర్యం పొందుతూ మునికాంతల తోడుగా ఉండిపోతుంది. ఇది ధర్మసాక్షిగా సుమంత్రుడి రామాయణ రహస్యాలు. ఆశ్రమంలోని సీతమ్మకు వాల్మీకి దీవెనలు. ఈ ఘట్టం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే. సమాజం అనవసర అపవాదం చేస్తే నిరపరాధికి అది ఒక పిడుగుపాటే. అలాంటి సందర్భంలో ధర్మసాక్షిగా నిలిచి బలహీనుణ్ణి కాపాడి కొత్త ఆశ చూపడం మనిషిగా మన బాధ్యత. రామాయణం కేవలం ఒక ఇతిహాసం కాదు, మన హృదయాల్లో మార్గదర్శిగా వెలిగే ధర్మ దీపం. ఈరోజు మన కథా పయనంలో ఓ చిన్న విరామం. అనగనగా అంటూ మళ్ళీ రేపు రాత్రి 9 గంటలకు ధర్మ వెలుగై సాగుదాం.